ఓం నమ శివాయ. ఈరోజు 76వ రోజు పారాయణలో భాగంగా ముందుకు వెళ్తున్నాము. నిన్నటి భాగంలో బ్రహ్మ పంపగా కామదేవుడు ఈ వామదేవుని మోహింపచేయుటకు పదే పదే ప్రయత్నించి సఫలత చేకూరక నిరాశతో వెనుగుదిరిగి వెళ్ళి బ్రహ్మదేవునికి ప్రణామమించి తన స్థానంలోకి వెళ్ళిపోయారు. అతడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లు మనసులో తలంచితిని అంటే బ్రహ్మ ఇప్పుడు చెబుతూ ఉన్నారు. నిర్వికారుడు, మనస్సును వశమునందుంచుకునివాడు, యోగపరాయణుడు, భగవంతుడు ఒక శంకరుడు ఒక స్త్రీని తనకు సహధర్మచారిణిగా చేసుకొనుటకు ఎట్లు అంగీకరించను? సాక్షాత్తు శివస్వరూపుడు నా శరీరమునకు జన్మనొసగిన శ్రీహరిని అప్పుడు నేను స్మరించి తిని దీన వచనములతో కూడిన శుభస్తోత్రముల ద్వారా ఆయనను స్తుతించి తిని ఆ స్తుతిని విని భగవంతుడు వెంటనే నా ఎదుట ప్రకటమయ్యను. ఆ స్వామి 4 భుజములతో శోభలలుకుచుండెను. నేత్రములు వికసించిన కమల పుష్పముల వలె సుందరమై ఉండెను. హస్తములందు శంఖము, చక్రము, గదాపద్మములను ధరించియుండెను. ఆ స్వామి శ్యామ శరీరమున పీతాంబరము మిక్కిలి శోభతో వెలుగులీనుచుండెను. భగవంతుడగు శ్రీహరి భక్త ప్రియుడు, భక్తులు ఆయనకు మిగుల ప్రియులు. ఆ స్వామి అందరకు శరణుదాత. అట్టి శ్రీహరిని ఆ రూపమున చూచి నా నేత్రముల నుండి ప్రేమాశ్రుధారలు ప్రవహించసాగెను. నేను గద్గద కంఠముతో పదే పదే వారిని స్తుతింపసాగితిని. భక్తుల దూరమనరించడి విష్ణు భగవానుడు నా స్తోత్రములను విని మిగుల ప్రసన్నుడయ్యను. శరణుజొచ్చిన బ్రహ్మనగు నాతో ఇట్లు పలికెను. మహాప్రాజ్ఞ విధాత, లోకమును సృజించు బ్రహ్మదేవ, నీవు ధన్యుడవు. నన్నెందుకు స్మరించితివి? దేని కొరకు ఈ స్థితులను చేయుచున్నావు తెలుపుము అనను. అప్పుడు అంత గొప్ప దుఃఖము నీకేమి కలిగినది? దానిని నీవు నాకు తెలుపుము. ఆ దుఃఖమునంతయును నేను తొలగించదును. ఇందులో ఏ సందేహమును లేదు. వేరుగా ఆలోచించిన అవసరము లేదు. అప్పుడు బ్రహ్మ ప్రసంగమునంతయు వినిపించి ఇట్లు పలికెను. కేశవ, భగవంతుడకు శివుడు ఏదో ఒక విధముగా పత్నిని స్వీకరించినచో నాకు సౌఖ్యము కలుగును. నా అంతఃకరణమునందలి దుఃఖమంతయు తొలగిపోవును. దీని కొరకే నేను మీ శరణుజొచ్చితిని అని చెప్పారు. నా ఈ మాటను విని భగవానుడు మధుసూదనుడు నవ్వెను. లోకస్రష్టను బ్రహ్మను అయిన నాకు సంతోషమును కలిగించుచు ఆ స్వామి నాతో ఇట్లు పలికెను. విధాత, నీవు నా వచనములను వినుము. ఇవి నీ భ్రమను తొలగించును. నా వచనమే వేదశాస్త్రాదుల వాస్తవిక సిద్ధాంతము. శివుడే సమస్తమునకు కర్త, భర్త, హర్త. ఆ స్వామియే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరేశుడు, నిర్గుణుడు, నిత్యుడు, అనిర్దేశుడు, నిర్వికారుడు, అద్వితీయుడు, అచ్యుతుడు, అనంతుడు, సమస్తమును అంతమొందించువాడు. స్వామియు సర్వవ్యాపియు, పరమాత్ముడును, పరమేశ్వరుడును, సృష్టి, పాలన, సంహారములకును కర్త, త్రిగుణములకు ఆశయమసుగువాడు, వ్యాపకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నామములతో ప్రసిద్ధుడు, రజోగుణ సత్వగుణ తమో గుణములకు అతీతుడు, మాయతో వేరువేరుగా తలపింపువాడు, ఈహలేనివాడు, మాయారహితుడు, మాయకు అధిపతి, ప్రేరకుడు, చతురుడు, సగుణుడు, స్వతంత్రుడు, ఆత్మానంద స్వరూపుడు, నిర్వికల్పుడు, ఆత్మారాముడు, నిర్ద్వందుడు, భక్త పరవశుడు, సుందర విగ్రహము చే సుశోభితుడైన యోగి, నిత్యయోగి పరాయణుడు, యోగ మార్గదర్శకుడు, గర్వమును అపహరించువాడు, లోకేశ్వరుడు, సదా దీనవత్సలుడు. నీవు ఆ ప్రభువును శరణు కోరుము. ఆత్మసమర్పణ భావముతో శంభుని భజించుము. దీనితో సంతుష్టుడై ఆ స్వామి నీకు మేలును చేకూర్చును. శంకరుడు పత్నిని ప్రాణిగ్రహణము చేయవలనను కోరిక నీ మనస్సునందున్నచో దేవి శివానిని ప్రసన్నురాలని చేసుకున్నటకు శివుని స్మరించుచు ఉత్కృష్టముగు తపమును ఆచరింపుము. ఆ మనోరథమును హృదయమునందిడుకొని శివదేవుని ధ్యానము చేయుము. ఆ దేవేశ్వరి ప్రసన్నురాలైనచో సమస్త కార్యమును ఆమె సిద్ధింపచేయును. శివదేవి సగుణ రూపముతో అవతరించినచో ఈ లోకమునందు ఎవరికైనను పుత్రిక కాగలదు. మానవ శరీరమును గ్రహించి అప్పుడు ఆమె నిశ్చితముగా మహాదేవునికి పత్ని కాగలదు. బ్రహ్మదేవ, భగవంతుడకు శివునికి పత్నిని సమకూర్చుట కొరకు భక్తిభావముతో ప్రయత్నపూర్వకముగా తపస్సు చేయమని దక్షుని ఆజ్ఞాపించుము. నాయన, శివాశివులు ఇరువురును భక్తజనాధీనులని ఎరుగుము. వారు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపులై కూడా స్వేచ్ఛగా సగుణ స్వరూపులు కూడా కాగలరు. విధాత, భగవంతుడకు శివుని ఇచ్ఛతో
మనమిరువురమును ప్రకటితులమైతమి. కప్పుడు ఆ స్వామిని మనము ప్రార్థింపగా పూర్వకాలమున శంకర భగవానుడు నుడివిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొనుము. బ్రహ్మదేవ తన శక్తితే సుందరముగా లీలా విహారము చేయు నిర్గుణుడైన శివుడు స్వ ఇచ్ఛతో సగుణుడయ్యి మరలా ఇరువులను ప్రకటితులను చేసెను. నీకు సృష్టి కార్యమును నాకు పాలనా కార్యమును చేయమని ఆదేశించి అప్పగించను. వివిధ లీలా విశారదుడు దయాళువు అగు ఆ ప్రభువు నవ్వి ఆకాశము వైపు చూచి మిక్కిలి ప్రేమతో ఇట్లు నుడివెను. విష్ణు నా ఉత్కృష్ట రూపము ఈ విధాత అంగము నుండి రుద్రుడను నామముతో ఈ లోకమున ప్రకటితమగును. నా వలనే రుద్రుడిని రూపముండును. అతడు నా పూర్ణ రూపమే అగును. మీరిరువురు సదా అతడిని పూజింపుడు. అతడు మీ ఇరువురి సకల మనోరథములను సిద్ధింపచేయును. అతడే జగత్తును ప్రళయమనరించువాడగును. అతడు సమస్త గుణద్రష్ట నిర్విశేషుడు ఉత్తమయోగ పాలకుడు అగును. ముగ్గురు దేవతలు నా రూపమే అయినప్పటికీ రుద్రుడు కూడా నా పూర్ణ రూపమగును. పుత్రులారా, దేవి ఉమా కూడా 3 రూపములలో నుండును. ఒక రూపము లక్ష్మి అను పేరుతో విలసిల్లును. ఆమె శ్రీహరికి పత్ని కాగలదు. 2వ రూపము బ్రహ్మపత్ని సరస్వతి. 3వ రూపము సతీ అని పేరుతో ప్రసిద్ధమగును. సతి ఉమ యొక్క పూర్ణ రూపమగును. ఆమెయే భవిష్యత్తున రుద్రుని పత్ని కాగలదు. ఇటుల పలికి భగవానుడు శివుడు మన మీద దయచూపి అంతర్ధానము చెందెను. మనమిరువురము ఆనందముతో మన కార్యములందు నిరతులమైతిమి. సమయానుగుణముగా మనమిరువురమును సపత్నీకులమైతిమి. సాక్షాత్తు భగవంతుడు శంకరుడు రుద్రనామమున అవతీర్ణుడయ్యను. ఆ సమయమున ఆ స్వామి కైలాస పర్వతమునందు నివసించుచుండెను. ప్రజేశ్వర అంటే బ్రహ్మదేవ, ఇప్పుడు శివదేవి కూడా సతీనామముతో అవతీర్ణురాలు కాగలదు. కనుక నీవు ఆమె ప్రాదుర్భావముకై యత్నించవలను. ఇట్లు పలికి నా మీద మిగుల కృపను చూపి విష్ణు భగవానుడు అంతర్ధానుడయ్యను. ఆయన వచనములను విని నాకు మిక్కిలి ఆనందము కలిగెను. ఓం నమః శివాయ.